ప్రార్థన చేస్తాము. ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ పాదాలకు ఎంతో వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ విధంగా మీ దయాన్ని, మంచితనము, మీ కనికరమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాము. వెలుపులలోని వంటి వాడేవుడు, పరిశుద్ధతను బట్టి మహనీయుడు, స్తుతి కీర్తనలను బట్టి పూజనీయుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పగులంతట్లో మీరు కాపాడుతురి. ఆయా రకాలుగా ప్రయాణాల్లో, పనులలో ఆయా రకాలుగా మీరు ఎంతో సహాయం చేస్తూ వచ్చినందుకై కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. గత ఆదివారం ప్రవచన పరిచర్యలు కూడా మీరు ఎంతో సహాయం చేశారు. తిరిగి సంఘ ప్రార్థనలో కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. చేరి వచ్చిన బిడ్డలు బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారిని తీసుకురండి. మార్గంలో ఉంటే ఒకవేళ సిద్ధపడుతూ ఉంటే మీరే త్వరపెట్టి తీసుకురామని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరైనా నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉంటే వారితో మీరు మాట్లాడండి. కొంత సమయం మీ సన్నిధిలో గడిపే వారముగా మా యొక్క విన్నపములు, మా యొక్కటువంటి ప్రార్థన, మా కన్నీరు, మా దుఃఖము, మా బాధ, మా విజ్ఞాపన, మా మొర మీ సన్నిధిలో తెలియజెప్పుకున్న వారముగా ఉండగలుగుటకు సహాయం చేయండి. దేవా, మరొకసారి మీ దయను, మీ కనికరాన్ని కోరుకుంటూ ఉన్నాం. తిరిగి రేపు కూడా విజిటింగ్లో సహాయం చేయండి. గురువారం బైబిల్ స్టడీలో, శుక్రవారం సిస్టర్స్ మీటింగ్లో, శనివారము తండ్రి ఉదయకాలం ఉపవాస ప్రార్థనలో మీరు మాకు సహాయం చేయండి. తిరిగి వచ్చే ఆదివారం ప్రవచన పరిచయ కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తురండి. దయగల దేవుడిని నమ్మి స్తుతిస్తూ అన్ని కుటుంబాలను కాపాడి అక్కర్లు తీర్చి ఆదుకోనండి. అన్ని విధాలుగా సహాయం చేయండి. మేలు కొరకై కృపతో జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధి మాతో ఉంచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన మహిమగల నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమె. పాట సంఖ్య 'ఓ ప్రభువా ఉజ్జీవము నిమ్మని' పాడదాం. 574 574. ఇంకో పుస్తకములో 563. ఇంకో పుస్తకములో 563. ఓ ప్రభువా జీవము నీవు, ఓ ప్రభువా జీవము నీవు, విరిగిన మనసుతో నేవేదను, విరిగిన మనసుతో నేవేదను. ఓ ప్రభువా కోల్పోయితిని మొదటి ప్రేమను, చల్లారిపోయే నీ ప్రేమ నాలో. కోల్పోయితిని మొదటి ప్రేమను, చల్లారిపోయే నీ ప్రేమ నాలో. నాలో నిలుపుము, నేను
భక్తులతో అడుగుచుంటిని మననమేమో అడుగుమనీదు రాస్తములోన అడుగుమనీదు రాస్తములోన ఓ ప్రభువావు దేవమునేమో ఓ ప్రభువావు దేవమునేమో ఐక్యతాయే నాయభిలాష నాదు చేదును తొలగించుము ఐక్యతాయే నాయభిలాష నాదు చేదును తొలగించుము చేతుని శక్తిని ఓడించుము చేతుని శక్తిని ఓడించుము ఓ ప్రభువావు దేవమునేమో ఓ ప్రభువావు దేవమునేమో పడిన వారి దేవిడి ప్రభువా పడిన నీదు జీవమునేమో పడిన సాక్ష్యము లేపే ప్రభువా పడిన నీదు జీవమునేమో ఊరిల చేయుము నాలో నివాసము ఊరిల చేయుము నాలో నివాసము ఓ ప్రభువావు దేవమునేమో ఓ ప్రభువావు దేవమునేమో ఆత్మ జీవా జ్వాలలో జగమున కదలే పగవా వింపచేయుము ఆత్మము జీవా జ్వాలలు జగమున కదలే పగవా వింపచేయుము హృదయమును ఫలింపచేయుము హృదయమును ఫలింపచేయుము ఓ ప్రభువావు దేవమునేమో ఓ ప్రభువావు దేవమునేమో విరిగిన మనసుతో నే వేడెదను విరిగిన మనసుతో నే వేడెదను ఓ ప్రభువావు దేవమునేమో ఓ ప్రభువావు దేవమునేమో చాలండి. కొంత దేవుని యొక్క వాక్యం విందాము. దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 142వ అధ్యాయము దయతో 2వ వచనము అందరం చదువుదాము. కీర్తనల గ్రంథము 142వ అధ్యాయము దయతో 2వ వచనము అందరం కలిసి చదువుదాము. నాతో పాటు చదవండి. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. ప్రార్థన చేస్తామా? మోకరించండి, కళ్ళు మూసుకోనండి. ప్రభువా నీ కొందనాలు. తిరిగి సమయంలో ప్రార్థన కొరకై ఆశతో, భారంతో, పట్టుదలతో, శ్రద్ధతో, భయముతో, భక్తితో, సమర్పణతో, క్రయంతో మీ యొద్దకు రాగలిగారు. వారి హృదయంలో కలిగిన వ్యాకులమును, మా అందరి హృదయంలో కలిగిన వ్యాకులమును, దుఃఖమును, బాధను, నిట్టూర్పును, శ్రమను,
కష్టమును, ప్రయాసమును, కన్నీరును, వేదనను కృతజ్ఞతాపూర్వకంగా మీ సన్నిధిలో తెలియజేయట కొరకై మీరు మమ్మల్ని సమావేశపరిచారు. మా ప్రార్థనలు ఆలకించి మాకు ఉత్తరం ఇచ్చే దేవుడు, సహాయం చేసే దేవుడు, ఉద్ధరించే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు బట్టి స్తోత్రం. నీ కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి సమయంలో కొంత లేఖన భాగాన్ని మాకు విరిచి వడ్డింపచేయండి. మాతో మాట్లాడండి. ఎట్లు ప్రార్థించాలో మాకు సహాయం చేయండి. కృపగల దేవుడు నమ్మి స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాను తండ్రి, ఆమె. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన, దైవ ధ్యానం. గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన, దైవ ధ్యానం. కాబట్టి రాజైన దావీదు మరి ఆయన పరారిలో ఉన్నప్పుడు లేక బాధలో ఉన్నప్పుడు, గుహలో ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రార్థనని మనము చదువుతాం. అందుకని దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా రాసి ఉంది. 22వ అధ్యాయంలో మొదటి సమూయేలు 22వ అధ్యాయంలో మొదటి వచనం. 22వ అధ్యాయం మొదటి సమూయేలు. అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను, తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చారు. అదుల్లాము గుహలోనికి దావీదు సౌలు చేతిలో నుండి తప్పించుకునే నిమిత్తమై అనేక ప్రయత్నాలు చేశాడు. ఇంటి నుండి పారిపోయాడు. కాబట్టి మొట్టమొదటిగా సౌలు ఇంటిలో నుండి రామాలో సమూయేలు దగ్గరికి వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ నాయోతుకు వచ్చాడు. మళ్ళీ తర్వాత యోనాతాన్ దగ్గరికి వచ్చాడు. తర్వాత ఏసేలు బండ దగ్గరికి వచ్చాడు. నోబులో అహిమెలెకు దగ్గరికి పోయాడు. గాదు రాజైన ఆకీష్ దగ్గరికి పోయాడు. మరి తర్వాత అదుల్లాము గుహలో ఇక్కడ మనం చూసినది. ఆ తర్వాత మిస్పేకి పోయాడు. హరేత్ అడవికి పోయాడు. కెయిలాకు పోయాడు. జీపు అరణ్యానికి పోయాడు. రీలరా ఎనిగేది అరణ్యంలో ఉన్నాడు. పారాన్ అరణ్యంలో ఉన్నాడు. హగిలాం అరణ్యంలో ఉన్నాడు. తర్వాత మాయోను స్థలంలో ఉన్నాడు. అరణ్యంలో చివరికి ఆకీష్ రాజు దగ్గరికి పోయాడు. గాతు ఫిలిస్తీన్ల రాజ్యమైన ఆకీష్ రాజు దగ్గరికి. ఇవన్నీ చాలా అనుభవాలు. సౌలు చేతిలో ఇవన్నీ పారిపోయిన సందర్భాలు. అందుకని గుహలో ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రార్థన 142వ కీర్తనలో 2వ వచనంలో బహు వినయముగా ఆయన సన్నిధి నేను మొరుపెట్టుచున్నాను. మొదటి సమయంలో 22వ అధ్యాయంలో తనకే ఆధారం లేదు. ఇంటి నుండి పారిపోయాడు. అలాంటి సమయంలో మళ్ళీ ఏం చేశారు? ఎవరెవరు వచ్చారు అతని దగ్గరికి? అతని సహోదరులు, తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని వద్దకు వచ్చారు. 2వ వచనంలో ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానంగా ఉండే వారందరూ అతని వద్దకు కూడుకొనగా అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చింది. కాబట్టి ప్రియులరా, ఇలాంటి సమయంలో తన తల్లిదండ్రులను మరి మిస్పేకు పిలిపించి 3వ వచనంలో దావీదు అక్కడ నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేసినది నేను తెలుసుకునే వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద ఉండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేశాడు. ఆ మనవి విని కొంతకాలము అతని కుటుంబీకులు అతని యొద్ద ఉండుటకు తీసుకొని పోయాడు. వారి కొంతకాలము
మోయాబు రాజు వారిని పరామర్శించి వారి యొద్ద ఉంచుకుంటూ వచ్చాడు. 4వ వచనంలో, అతని యొద్దకు అయ్యా మోయాబు రాజు దగ్గర తోలుకొని పోగా కొండలలో దాగి ఉన్న దినములు అతని యొద్ద కాపురం ఉండేది. కొంచెం మంచి స్థలంలో దేవుడు కనికరం కలిగి, నాకు పడుతున్న అవస్థలు మీకెందుకు, నేను పడుతున్న శ్రమ మీకెందుకు, నేను పడుతున్న గతి మీకెందుకు, నన్ను బట్టి మీకు ఈ తిప్పలు వచ్చింది కదా, కాబట్టి మీకు క్షేమకరమైన స్థలంలో మిమ్మల్ని ఉంచాలి అని తల్లిదండ్రుల విషయమై, సహోదరుల విషయమై అలాంటి ఆలోచనలు కలిగినాడు. ఎప్పుడు? పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు. ఎప్పుడమ్మా? పరిస్థితులు ప్రతికూలంగా, తనకే ఆధారం లేదు, తనకే నిలబడి నీడలేదు, తనకే విశ్రాంతి భవనం లేదు, తనకే నెమ్మది లేదు. అలాంటి సమయంలో దావీదు దగ్గరికి అదుల్లాము గుహలో ఉన్నప్పుడు సహోదరులు, అతని తల్లిదండ్రులు వాటికి సరిపోయిండుగా. మరి ఇబ్బందులు కలిగిన వారు, అప్పులు చేసుకున్న వాళ్ళు కూడా వచ్చారు, అతని యొద్దకు వచ్చారు. అట్టి పరిస్థితుల్లో కూడా తను ఆదరించ మనసు కలిగిన వాడు ఎవరు? దావీదు. ప్రియులరా, అట్టి పరిస్థితుల్లో కూడా నిలవడి నీడ లేకపోయినప్పటికీ, ఆహార పదార్థాలు లేకపోయేటికి, బలగము లేకపోయినప్పటికీ అయినా తన దగ్గరికి వచ్చేవారిని ఆదరించేవాడు. అప్పులు చేసుకున్న వాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవారు వచ్చారు. తర్వాత అన్నదమ్ముళ్ళు కూడా వచ్చారు, తర్వాత తల్లిదండ్రులు కూడా వచ్చారు. అదుల్లాము గుహలో ఉన్నప్పుడు ప్రియులరా, మామ పరారిలో, మా అమ్మ చేతిలో పారిపోయినప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా తాను బహు వినయముగా ప్రార్థన చేస్తూ వచ్చాడు. మనకు వస్తుందండి ఇట్లాంటి వినయమైన ప్రార్థన? వస్తుందా? నా పరిస్థితే బాగాలేదు, నీకేం నేనేం చేయగలను అంటాం మనం. నేనే అప్పుల్లో ఉన్నాను, నేనే కష్టాల్లో ఉన్నాను, నేనే శ్రమల్లో ఉన్నాను, నేనే బాధల్లో ఉన్నాను, నేనే వేదనలో ఉన్నాను, నేనే అనేక నానా తిప్పలు పడుతుంటే నా ఎదుకు వస్తే నేనేం చేయగలను అనే భావప్రాప్తి అతనికి రాలేదు. విశాలమైన హృదయంతో తన ఎద్దకు ఎంతమంది వచ్చినా చేర్చుకుంటూ వచ్చాడు. 400 మంది వచ్చారు. ఎక్కడిదే వాళ్ళ ఆహారము? వాళ్ళ కుటుంబాలతో వచ్చారు, భార్య పిల్లలతో వచ్చారు. ప్రియులరా, అయినా కూడా వాళ్ళని ఆదరిస్తూ వచ్చాడు, బలపరుస్తూ వచ్చాడు. పర్వాలేదులేండి, దేవుడు సహాయం చేస్తాడు. ఇబ్బందులు పోతాయి, దేవుని వైపు చూడండి. కష్టాలు పోతాయి, దేవుని వైపు చూడండి. తన కష్టం కంటే వాళ్ళ కష్టం చూసి తరుక్కుపోయింది దావీదు యొక్క హృదయం. తన బాధ కంటే వారి బాధలు చూసి తన హృదయం నొచ్చుకుంది. నిష్కారణంగా తరుముచున్నటువంటి దావీదును ఇది గుర్తించి తన కుటుంబీకులు, తల్లిదండ్రులు వచ్చే వారి కొరకై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. అయ్యా, నాకంటే ఈ బాధలు వచ్చినాయి, నేను ఈ నిష్కారణంగా రావడానికి నేను ఏది ఆశించలేదు. ఇజ్రాయెల్ కొరకు పోరాడాను, వారి అవమానం తీర్చాను, వారి బాధలు తీర్చాను, వారి శ్రమ తీర్చాను, వారి నిందలు తీర్చాను. నా కొరకు నా మీద పగబట్టి నన్ను ఇంటి నుండి తరిమాడు. తన కూతురినిచ్చాడు, అయినా కూడా తరిమాడు. అతడు రాజు కదా, బలం ఉన్నవాడు, అధికారులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. అందుకనే అనేక సార్లు అన్నాడు, ఇంటి మీద ఉండు ఒంటి పిచ్చుక వలే, గూడబాతు వలే ఉన్నాను అన్నాడు. ఇలాంటి కష్టాలు గుండా వెళ్ళాడు. దేవుని బిడ్డ, నీ బాధలు నువ్వే చూసుకొని కృంగిపోవద్దు, నీ శ్రమలు నువ్వే చూసుకొని కృంగిపోవద్దు, నీ ఇరుకులు నువ్వే చూసుకొని కృంగిపోవద్దు, నీ అవమానం నువ్వే చూసుకొని కృంగిపోవద్దు, నీ కష్టాన్ని నువ్వు చూసుకొని కృంగిపోవద్దు. అందుకనే బైబిల్లో రాసి ఉంది, చిన్నపిల్లలారా భయపడకుడి, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు. మనలో గొప్పవాడు మన దగ్గర లేదు, మన దేవుని దగ్గర ఉంది. మన దగ్గరే లేదు, మన అక్కర తీర్చుకోలేము, దేవుడు మన అక్కర తీర్చగలడు. దేవుడు సహాయం చేయగలడు, సపోర్ట్ ఇవ్వగలడు, బలం ఇవ్వగలడు, కృప ఇవ్వగలడు, మాట్లాడగలడు, సహాయం ఉద్ధరించగలడు, ఆదరించగలడు, స్థిరపరచగలడు, పోషించగలడు. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా దావీదు బహు వినయముగా ప్రార్థన చేస్తూ వచ్చినాడు.
142వ కీర్తనలో బహు వినయముగా ఆయన సన్నిధి నేను మొరపెట్టు. బహు వినయం, వినయము బహు వినయం. దేవుని బిడ్డ, వినయముతో కూడిన ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది. వినయముతో కూడిన ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది. మనలో వినయము విధేయత అనేది ఉండాలి. కాబట్టి సుంకరి పరిసయుడు ప్రార్థన చేయడానికి పోయినప్పుడు దేవాలయంలో పరిసయుడేమో ఆ విధంగా ప్రార్థన చేశాడు. గొప్పగా చెప్పుకున్నాడు, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నా ఆస్తిలో సంపదలో 10వ భాగం ఇస్తున్నాను. ఇది ఈయన లెక్క కూడా వాడి లెక్క కూడా వాడు ఇంత లోపలికి వచ్చేదానికి కూడా అవకాశం లేదు. చూడు, వాడు ఆడున్నాడు, వాని లెక్క కూడా లేనని ప్రార్థన చేశాడు. కానీ సుంకరి ఆకాశం వైపు కళ్ళెత్తుడు ధైర్యం చాలక కళ్ళెత్తి ఆకాశం వైపు కళ్ళెత్తుడు కూడా ధైర్యం చాలక పాపినే నన్ను కరుణించని వినయంతో ప్రార్థన చేశాడు. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడిన రాసి ఉంది. వినయంతో కూడిన ప్రార్థన. యోబు ఎన్నో బాధలు గుండా వెళ్ళాడు ప్రియులరా. కాబట్టి ప్రార్థన చేస్తూ వినయముతో కూడిన ప్రార్థన, నోటి మాటతో కూడా పాపం చేయలేదని రాసి ఉంది. దేవుడు అతని ప్రార్థన అంగీకరించి శోధన దినాలు, పరీక్ష దినాలు అయిపోయిన తర్వాత అతను తిరిగి 2 అతన్ని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాను. కాబట్టి అందుకనే వినయముతో కూడిన ప్రార్థన. బహు వినయముగా ఆయన సన్నిధి నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని, నీకు కలిగిన బాధ నీ ఇరుగు పొరుగు వాళ్ళతో పంచుకుంటే పోదు. వాళ్ళు ఇంకా అవమానపరుస్తారు, వాళ్ళు ఇంకా ప్రాపగండాలు చేస్తారు. నీ కలిగిన బాధ నీ దేవుని సన్నిధిలో తెలియజెప్పుకున్నాం. అబ్రహాముకు కలగలేదా బాధలు? ఇస్సాకు కలగలేదా బాధలు? యాకోబు కలగలేదా బాధలు? యోసేపు కలగలేదా బాధలు? కాబట్టి దానియేలు కలగలేదా బాధలు? మోసే కలగలేదా బాధలు? కాబట్టి మన పితరులకు ఇర్మియాకు కలగలేదా బాధలు? ఎన్నో బాధలు గుండా వెళ్ళారు. సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితమంతా, సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితమంతా, క్షణ క్షణంబి దాత్రిలోన, క్షణ క్షణంబి దాత్రిలోన, క్రీస్తేసేని సౌఖ్యం కాదా, క్రీస్తేసేని సౌఖ్యము కాదా. ప్రవక్తలు అపోస్తలులు విశ్వాసవీరులెందరో, ప్రవక్తలు అపోస్తలులు విశ్వాసవీరులెందరో, పలువిధ కఠిన బాధల ద్వారా, పలువిధ కఠిన బాధల ద్వారా వెళ్ళగలేదా ఓ నా ప్రియుడా, సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితమంతా, క్షణ క్షణంబి దాత్రిలోన, క్షణ క్షణంబి దాత్రిలోన, క్రీస్తేసేని సౌఖ్యము కాదా, క్రీస్తేసేని సౌఖ్యము కా. ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రభు మన కొరకు ఎన్నో బాధలు అనుభవించాడు. భయపడవద్దు, నీ బాధలు దేవునితో పంచుకోను. ఒక లేఖనం చదివి ముగిస్తాను. కీర్తనలో 119వ అధ్యాయము 50వ వచనం చదవండి. కీర్తనలో 119వ అధ్యాయము 50వ వచనం చదవమా. నీ వాక్యమే నన్ను బ్రతికించున్నది, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది. దేవుని బిడ్డ, అన్ని బాధల్లో దేవుడు నెమ్మది ఇస్తాడు. భయపడవద్దు, ధైర్యంగా ఉండు.
6 బాధలు కలిగిన ఏమంటామా? అదొక్కటి చదవండి, క్షమించి అదొక్కటి చదవండి. 5వ అధ్యాయము, యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం చదవండి. 6 బాధల నుండి నిన్ను విడిపించును, 7 బాధలు కలిగిన నీకు మానవుని సంఖ్య 6. కాబట్టి ఈ 6 సంఖ్య 6 దినాలను వచ్చిన ప్రతిదినం ఏ బాధ వచ్చినా దేవుడు తప్పక విడిపిస్తాడు. 7వ దినం విశ్రాంతి దినం. ఒకవేళ ఆ రోజు వచ్చినా కూడా తప్పిస్తాడు. భయపడవద్దు, ప్రభు సహాయం చేయగలడు. మన పితరులు అనేక బాధలు గుండా వెళ్ళారు, చెప్పడం ఎంతో సమయం పడుతుంది కాబట్టి చాలా బాధలు గుండా వెళ్ళారు. అబ్రహాం అబీమెలెకు తన భార్యను తీసుకొని పోయినప్పుడు, ఇస్సాకు కూడా అదే పరిస్థితి జరిగినప్పుడు, తర్వాత యాకోబు ఎంతో బాధలు పడ్డాడు. 21 సంవత్సరం 20 ఏళ్ళు మామగారి ఊరిలో సిరియా వాడైన లాబాను వద్ద యోసేపు పరాయి దేశంలో బాధలు అనుభవించాడు. కాబట్టి మన పితరులు అందరూ కూడా యోబు కాబట్టి ప్రియులారా బాధలు అనుభవించాడు. దేవుడు భయపడవద్దు. యావత్ బాధలో బాధ నొందినాడని రాసి ఉంది బైబిల్లో, యెషయా గ్రంథంలో. ఆయన యావత్ బాధలో అన్ని బాధలు ఆయన పొందాడు. మనమేం పొందాల్సిన, మనకంటే ముందు ఆయన పొందాడు. భయపడవద్దు, ధైర్యంగా ఉండు. ప్రార్థన చేస్తాం. ప్రభు సహాయం చేయండి కాక. మోకరించండి, ఒకరి తర్వాత ఒకరు చేయండి. బాబు ఆబ్జీ.